రామగుండం నియోజకవర్గంలో ప్రజాపాలన అంటూ విధ్వంస పాలన చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరికని చౌరస్తా ప్రాంగణంలో రోడ్డు వెడల్పు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో షాపులను కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా కల్పించిన స్థలంలో ఆ షాపుల యజమానులు వేసుకున్న షెడ్లను సోమవారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ అధికారులు కూల్చిన షెడ్లను పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. షెడ్లను ఎవరు ఎక్కడ నిర్మించుకోమని చెప్పారని బాధితులను అడగగా తమకు షాపింగ్ కాంప్లెక్స్ పూర్తయ్యే వరకు 6 నెలల పాటు ఇక్కడ షాపులు వేసుకోమని మహంకాళి స్వామి, ఎమ్మెల్యే సత్యమణి మనాలి ఠాకూర్ చెప్పారని తెలిపారు. వారు చెప్పడంతోనే దాదాపు ₹1,00,000 వరకు ఖర్చు చేసి షెడ్లను వేసుకున్నారని, ఇప్పుడు అర్ధాంతరంగా మున్సిపల్ అధికారులు వచ్చి షెడ్లను కూల్చారని కనీసం సమయం కూడా ఇవ్వలేదని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో ఎప్పుడు మా షాపులు కూల్తాయో అన్న భయంతో బతుకుతున్నారని అన్నారు. కూల్చినా వాటిని నిర్మించడం, మళ్లీ వాటిని కూల్చడం ఇదేనా ప్రభుత్వ పని అని ప్రశ్నించారు. చిరు వ్యాపారులను షెడ్లను కూల్చిన విషయంలో ఎవరు బాధ్యత వహిస్తారని, వీరికి ఎవరు న్యాయం చేస్తారని ధ్వజమెత్తారు. రామగుండంలో కూల్చివేతల పాలన ఆపాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరూ అయోమయంలో ఈరోజు చిరు వ్యాపారస్తులు అందరూ కూడా అసలు మా దుకాణం ఎప్పుడు కూల్స్తారు, మేము ఎప్పుడు రోడ్డు మీద పడతామో అనేటువంటి భయాందోళనలు ఎలా కల్పిస్తున్నటువంటి సందర్భం ఈ యొక్క ప్రజాపాలన, కాంగ్రెస్ పాలనలో ఈ గోదావరికని రామగుండంలో జరుగుతూ ఉన్నది. సుందరీకరణ పేరిట, రోడ్ల వెడల్పు పేరిట జరుగుతున్నటువంటి యొక్క దారుణ కాండ అసలు ఎవరు దీనికి బాధ్యులు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. రోడ్లు వెడల్పు చేస్తున్నామని చిరు వ్యాపారస్తులను మీకు ప్రత్యామ్నాయం చూపిస్తున్నామని వాళ్ళకు స్థలాన్ని చూపించారు. అక్కడ వాళ్ళ రూములు కూలగొడితేనే ₹1,00,000 దాకా నష్టం జరిగింది. మీకు ప్రత్యామ్నాయం 6 నెలల్లో మేము కడతాము, అప్పుడు అప్పటిదాకా మీరు ఈ స్థలంలో ఉండురు అని అంటే ఇక్కడికి వచ్చి ₹1,00,000 పెట్టి కట్టుకున్నారు. మళ్ళీ నెల రోజులు కాగానే ఇవి కూడా కూల్చేసారు. అసలు అవెందుకు కూల్చిర్రు, ఇవెందుకు కూల్చిర్రు అనేది ఎలా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ, ఇక్కడన్నటువంటి అధికారులకు కానీ. కానీ ఎవ్వరు కూడా అసలు దీని జవాబుదారితనం ఎవరు తీసుకుంటున్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇలా వీళ్ళకు ₹1,00,000 నష్టమైంది. నెల రోజులుగా కడుతున్నారు. అధికారులు వచ్చిర్రు, చూసిర్రు, మళ్ళీ అదే అధికారులు వచ్చి కూలగొట్టారు. మిమ్మల్ని ఎవరు కట్టుకోమన్నారు అని అంటే మాకు మహంకాళి స్వామి గారు కట్టుకోమన్నారు, ఎమ్మెల్యే గారు సత్యమణి గారు కట్టుకోమని అన్నారు. కట్టుకుంటే మేము ధైర్యంతో కట్టుకున్నామన్నా అని వాళ్ళు అప్పులు తెచ్చి వ్యాపారం నడుపుకోవాలంటేనే చక్రవడ్డీలు అప్పులు తెచ్చి దుకాణాలు నడుపుకునేటువంటి వాళ్ళు. మంగళ షాపు తిరుపతి ఎలా ఇది కూలగొట్టారు అనగానే హాస్పిటల్లో పడ్డాడు పాపం ఆయన. ఇట్లా 12 షాపులు ఇలా ఒక్కొక్కరు ఇలా హోటల్ అయినా 3.5 లక్షలు ఖర్చు పెట్టిండట. అసలు ఏం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది, అసలు వీళ్ళ మీద మీకు కక్ష ఏంది? ఓటేసినటువంటి ప్రజలకు సహాయం చేయాలి కానీ ఈ కక్షతోని వాళ్ళకున్నటువంటి వ్యాపారాన్ని రోడ్డు మీద పడేసి వాళ్ళకు నోట్లో ఉన్నటువంటి అన్నాన్ని తినకుండా చేసేటువంటి ఆలోచన ఏంది? అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఈ బాధ్యతల పక్షాన నిలబడ్డది. అయితే గత 40 సంవత్సరాల నుంచి మెయిన్ చౌరస్తా గోదావరికంలో ఉంటున్నాయి. మేము ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నాం. అయితే గత 40 సంవత్సరాల నుంచి ఉన్న షాపులకు మమ్మల్ని ఒక 15 రోజులు ఏకదాటి ఖాళీ చేయండి అంటూ విపరీతంగా రోజు వచ్చి వ్యాన్లు వేసుకొని వచ్చి టార్చర్ చేసుకుంటా ఖాళీ చేయించారు. మమ్మల్ని అక్కడ షాపులు కూలగొట్టారు. షాపులు కూలగొట్టినాక ఇక్కడ ఆల్టర్నేటివ్ గా ఇక్కడ వేసుకుని టెంపరీగా అని చెప్పడం వల్ల మేము కట్టుకుంటూ పూర్తి కాలే. ఇంకా వాస్తవం చెప్పాలంటే ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ వర్కే ఉంది. అయినా కూడా వచ్చి కూలగొట్టారు. ఇప్పుడు అక్కడ ఫస్ట్ షాపులు లాస్ అయిపోయినాం. మేము కట్టుకున్న షాపులు అక్కడ నష్టపోయినాము. ఇక్కడికి వచ్చి మా సొంత డబ్బుతో కట్టుకున్నాక ఇక్కడ నష్టపోయినాం. అయితే ఎందుకు కూలగొట్టారు అనేది రీజన్ లేదు. పర్మిషన్ లేదు మీకు, లేకపోతే పక్క పంటి మెన్స్ క్లబ్ కూలగొడితే మీ మీద పడుతుంది, ఇట్లాంటి కారణాలు చెప్పారు. పర్మిషన్ లేదు అనే విషయము
అది మరి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చారు, చూపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక 30 మంది దాకా వచ్చారు మాకు జాగా చూపించినప్పుడు. మరి వాళ్ళు ఎవరికి ఆ చట్టం తెలియదా, జ్ఞానం లేదా, లేకపోతే తెలియలేదా? చిరు వ్యాపారస్తులమైన మా మీద మేము నష్టపోతామనే విషయం వాళ్ళకి తెలియదా? మరి పర్మిషన్ లేదు అంటే టెంపరవరీ వాటికి ఎక్కడ పర్మిషన్ ఉంటుంది? పర్మిషన్ అడిగితే మళ్ళీ మాకు పట్టా ఇచ్చినట్టే కదా. మాకు షాపులు కట్టిస్తాం ఒక 6 నెలల్లో అన్నారు. మరి 6 నెలల్లో కట్టిస్తారా, ఏడాది పడుతుందా, 2 ఏళ్ళు అవుతుందా తెలియదు. మేము ఏదో ఇటుకలు పెట్టి కట్టుకున్నందుకు ఇటుకలు పెట్టి కట్టుకుంటారా మీరు అని అంటారు. ఇప్పుడు అభివృద్ధి అభివృద్ధి అని అంటారు. మరి ఇటుకలు పెట్టి కట్టుకుంటేనే గోల కొడతారు. మామూలు టైర్లు వేసుకోవాలి, మీరు ఇనుప టైర్లు వేసుకోవాలి, ఇట్లెందుకు కట్టుకున్నారు అంటారు. అంటే అదంతా వాళ్ళ ఇష్టమేనా? ఏదన్నా నుండి మరి మాకు ఇట్లా షాపులు కట్టుకోరి అని చెప్పిన వాళ్ళు లేరు. ఇంత జాగాలనే కట్టుకోరి, ఇట్లనే కట్టుకోని అని చెప్పిన వాళ్ళు లేరు. మా అంతరం మేము కట్టుకున్నారనేమో కూలగొట్టారు. అనంతరం బాధితులతో కలిసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు వెళ్లి డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మూలంగా కార్పొరేషన్ అధికారుల సమన్వయ లోపం కారణంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు నష్టపరిహారం ఇచ్చి వారికి ప్రత్యామ్నాయంగా వ్యాపారాలు చేసుకోవడానికి స్థలం చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్, మారుతి, కల్వచర్ల కృష్ణవేణి, అయిత శివకుమార్, పద్మ, దొమ్మేటి వాసు, నట్టు శ్రీనివాస్, కిరణ్, తిమోతి, ఆడపి శ్రీనివాస్, చింటూ తదితరులు పాల్గొన్నారు.